వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఆదివారం, ప్రభు దినం. ప్రభువు కృప మనందరికీ తోడయుండి ఆయనను ఆరాధించువారిగా చేసింది. అందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఈ వాక్య ధ్యానం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మిమ్మను ఆరాధించు కృపనిచ్చారు, స్తోత్రాలు. రోమాపత్రిక ముగింపులో, మాసాంతం యొక్క ముగింపులో ఉన్నాము. కృప చూపండి. ఈ మాసము ప్రతి అవసరత మీ మహిమలో తీర్చండి. మా రక్షక, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 15వ అధ్యాయం శ్రేష్టమైన అధ్యాయం. అన్యజనులైన రోమియులు ఏ విధముగా దేవునికి ప్రీతికరమైన అర్పణగా పౌలు గారి చేత సమర్పించబడ్డారో పౌలు తెలియచేస్తూ, వారి యొక్క ఆధిక్యతలను బట్టి వారు మరింత దైవ స్వభావం కలిగిన వారుగా జీవించాలని నేర్పించాడు. దానిలో భాగంగా 1వ వచనం నుండి 16వ వచనం వరకు నేను చదివాను. అక్కడక్కడ కొన్ని మాటలు కూడా చెప్పాను. 15, 16 వచనాల్లో అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరము అగునట్లుగా. ప్రీతికరము, ఇష్టము. ప్రీతికరము అనగా ఇష్టము. మిక్కిలి అపేక్షింపదగినది, ఇష్టపూర్వకమైనదిగా ఎంచబడినది, మక్కువ కలిగినది. దేవునికి ఇంపైనదిగా, ఇష్టమైనదిగా, మక్కువ గలదిగా మారేటట్లు ఈ అర్పణ పరిశుద్ధపరచబడింది అన్నాడు. ఏమిటా అర్పణ? అర్పణ పేరు అన్యజనులు. అన్యజనులు అను అర్పణ ప్రీతికరమైనదిగా, పరిశుద్ధపరచబడినదిగా ఉన్నది. కొన్ని మాటలు గుర్తించాలి ఇక్కడ. ఒకటి అర్పణ అన్నాడు, రెండవది పరిశుద్ధపరచబడింది అన్నాడు. అర్పణ పరిశుద్ధపరచబడినప్పుడు ప్రీతికరమైనది అయ్యింది. కనుక అర్పణ యందు ఏమి లేదు, పరిశుద్ధపరిచిన పరిశుద్ధాత్మ యందు ఉన్నది. అన్యజనులైన మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు మనలను పరిశుద్ధపరచుట వలన మనము ప్రీతికరమైన అర్పణగా మార్పు చెందాము. దేవునికి దూరస్థులముగా ఉన్నటువంటి అన్యజనాంగము అనగా అవిధేయులైనటువంటి యూదేతరులు పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడుతున్నారు. శాంక్టిఫికేషన్ బై ద హోలీ స్పిరిట్.
జస్టిఫికేషన్ బై ద ఫెయిత్, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి, పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడి, నీతిమంతులుగా పరిశుద్ధులుగా ప్రీతికరమైన అర్పణగా మనం మారిపోతున్నాం దేవునికి. అది చేస్తున్నవాడు దేవుడు మాత్రమే. మానవ యత్నం లేదు, సమస్తం దైవ యత్నమే. ఇక్కడే ఇతర మతాలకు క్రైస్తవ్యానికి పడనిది. బైబిల్ చెబుతుంది, మానవుని రక్షణ కొరకు మానవుడేం చేసుకోక్కర్లేదు, దేవుడే దాన్ని చేసేశాడు, దేవుడే దానిని అమలుపరుస్తాడు, మానవ పాత్ర లేదు. దేవుడు దానిని సంపూర్ణం చేసి పాపికి రక్షణ ఇచ్చేస్తాడు. ఇది మింగుడు పడదు. ఒక ఆయన వాట్సాప్లో చెబుతున్నాడు, విన్నాను, అసలు ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చటం ఏమిటండి, చాలా అసహ్యం అంటున్నాడు. పాపిని పరిశుద్ధుడిగా ఎంచటం ఏమిటి దేవుడు? పాపిని పాపిగా ఎంచాలి. విచిత్రం ఏమిటో తెలుసండి, పాపి అయిన మనుషుడు పాపిని పతనం చేయమనే దేవుడిని కోరుతాడు. కానీ పరిశుద్ధుడైన దేవుడు ఒక పాపిని పరిశుద్ధుని చేయాలని కోరుతున్నాడు, క్షమించాలని కోరుతున్నాడు. ఆలోచించండి, అక్కడే వ్యత్యాసం. అదే అర్థం కాలేదు, అదే మనసు ఒప్పుకోదు. ఒక వ్యభిచారిని, ఒక నరహంతకుడు, ఒక దుర్మార్గుడు క్షమించబట్టం ఏంటి? రేషనల్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఒప్పుకోరు. అట్లాంటి వాడికి క్షమాపణ అవటం ఏంటి? శిక్షించేయండి, చంపేయండి అంటారు. కానీ దేవుడు చంపమనడు, శిక్షించమనడు, క్షమిస్తానంటాడు. అది క్రైస్తవ్యం. నీకు నచ్చినా నచ్చకపోయినా అదే క్రైస్తవ్యం. ఒక పాపి పశ్చాత్తాపపడినప్పుడు అతనిని క్షమించటానికి దేవుడు సిద్ధ మనసు కలిగినవాడు. ఒక పాపి యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు యేసు చేసిన క్రియ వలన అతనికి నీతి సంప్రాప్తమవుతుంది విశ్వాసం చేత. ఇది మనుషులు ఒప్పుకోరు, కానీ దేవుని పద్ధతి ఇదే బైబిల్లో. సహోదరుడా, సహోదరి, అన్యజనులు అను అర్పణను ప్రభువగు దేవుడు తన ఆత్మ చేత పరిశుద్ధపరుస్తున్నాడు. God cleanses a sinner and his heart. దేవుడొక్కడే మానవ పాప పంకెల హృదయాన్ని శుద్ధి చేయగలుగుతాడు. యోహాను భక్తుడు రాసిన 1వ లేఖ 1వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు అవే చెప్పాయి. మనము క్రీస్తుతో కూడా అన్యోన్య సహవాసము గలవారమైన ఎడల ప్రతి అవిధేయత నుండి ప్రతి అతిక్రమమును ఆయన తుడిచి వేస్తాడు, శుద్ధి చేస్తాడు. అప్పుడు క్రీస్తు రక్తం, యేసు రక్తం మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు యొక్క రక్తం మానవ పాపాన్ని కడిగేస్తుంది. భాషాపరంగా మాట్లాడితే అది మాట్లాడతాం. కడిగేస్తుంది అంటే అర్థం ఏంటంటే శుద్ధి చేసేస్తుందని, పరిశుభ్రపరుస్తుంది, మురికి యొక్క ఉనికి లేకుండా చేస్తుంది. అది కడగటం అంటే. పాపపు హృదయాన్ని పవిత్ర హృదయంగా మార్చేస్తుంది. కానీ మానవుడు అనుకుంటాడు పాపాన్ని ఒక పుణ్యం చేత కడుక్కోవాలనుకుంటాడు. అది మానవునికి సాధ్యం కాదని దేవుడు స్వయంగా నరావతారం ఎత్తాడు.
ఆ నరావతారమే యేసుక్రీస్తు ప్రభు. తరువాత ఇందులో మనకు దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుకు పరిచారకుడనయ్యానన్నాడు. దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృప, దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృప ఏమిటి? కృప అనేకులను నీతిమంతులుగా సువార్త ద్వారా క్రీస్తు కొరకు రాబట్టే పరిచర్య చేయుట. నేను కూడా మన దేశమంతా క్రీస్తు పాదాల దగ్గరికి రావాలని ప్రార్థిస్తాను. మన దేశం క్రైస్తవ దేశం అవ్వాలని కాదు, క్రీస్తు దేశం కావాలి. దేర్ ఈజ్ మచ్ డిఫరెన్స్. క్రిస్టియన్ కంట్రీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద కంట్రీ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకైనటువంటి దేశం, ప్రజలందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన వారుగా ఉండాలి. అది నా ప్రార్థన. దేవుని వాక్యం కూడా అదే కోరుతాం. అందరూ అంతటా మారు మనసు పొందాలి. 17:30 అపోస్తలుల కార్యములు. తిమోతికి రాస్తూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండాలి. Everyone must know the truth of God and the facts of God. దేవుని గురించిన సత్యము వాస్తవము ఎరిగిన వారముగా ఉండాలి. Bible introduces God as the creator in the beginning. Creator, the same creator turned himself as the savior. అదే రక్షకుడు, అదే సృష్టికర్త రక్షకుడు అయ్యాడు. దేవుడు కాక ఇంకెవరు రక్షిస్తారు? దేవుడు రక్షిస్తాడు. నీతిమంతులను రక్షించటం, పాపులను రక్షించటం, ఈ రెండింటికున్న వ్యత్యాసం తెలియాలి. నీతిమంతులను రక్షించటం అన్నప్పుడు లోకం ఆలోచించేది ఈ లోక సంబంధంగా మనుషులు అనుకునే నీతి. కానీ లోకపరమైన మనుషులను దేవుడు తన త్రాచులో తూచినప్పుడు మానవులందరూ పాపములో ఉన్నవారుగా దేవుడు గుర్తించాడు. God identified every human being as the sinner in Adam. ఆదామును బట్టి ప్రతి మానవుడు పాపి అని దేవుడు ఎంచాడు. ఎందుకంటే ప్రతి మానవుడు ఆదాము నుండి వచ్చినవాడు. ఆదాము పాపము చేసినప్పుడు ఆదామునందున్న వారమే మనం. కావున ఆదామునందు పాపులమై ఉన్నాము. ఆదాము నుండి వచ్చిన మన యందును ఆ పాపపు స్వభావం సంక్రమింపబడుతూ వచ్చింది. అటువంటి మానవులను యేసుక్రీస్తు ప్రభువు నందు దేవుడు విమోచించినట్లుగా వాక్యం సెలవిస్తాం. అదే అన్నాడు పౌలు, దేవుని యందు నాకు అనుగ్రహించబడిన కృప. ఈ తరంలో నేను చాలా కృప పొందిన వాడిని. ఈ మాట మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు. నా వరకు నేను ఎప్పుడు ఈ జనరేషన్లోనే నేను కృప పొందాను అనుకుంటాను. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఆదికాండం నుండి ప్రకటన వరకు ధ్యానించే భాగ్యం విశ్వంలో నాకొక్కడికి ఇచ్చాడు దేవుడు అవకాశం. మహాభక్తులుండగా, మహాజ్ఞానులుండగా, భక్తిహీనుణ్ణి, అజ్ఞానిని అయిన నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకే నేను కృప పొందిన వాడిని అంట. నేను మరొక కృపను ఆశిస్తున్నాను. నా దేశమును ప్రతి వ్యక్తి క్రీస్తుని ఎరగాలి. క్రీస్తును గుర్చిన జ్ఞానము, ఉపదేశము తప్పక అనుభవించాలి, పొందాలి. ఇది నా ఆలోచన.
పౌలు కూడా అదే ఉటంకించాడు. ఎలా అంటే, నాకు క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతుల్లో అతిశయ కారణం ఉంది నాకు. ఎలా అంటే, అన్యజనులు విధేయులుగున్నట్లు వాక్యము చేత, క్రియ చేత, గురుతుల బలముల చేత, మహత్కార్యముల చేత, పరిశుద్ధాత్మ బలము చేత క్రీస్తు నా ద్వారా చేయించిన వారిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశముల యందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను సంపూర్ణముగా ప్రకటించి ఉన్నాను. పౌలు అతిశయ కారణం ఏంటంటే, సువార్త సంపూర్ణంగా ప్రకటించాడు. క్రీస్తు నామం ఎరుగని చోట్ల ప్రకటించాడు. ఇప్పుడు క్రీస్తు నామము ఎరిగిన చోట్ల ప్రకటిస్తున్నాం. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కడ చూచిన అంటున్నారు, మా పేటకు రావద్దు, మా ఊరికి రావద్దు. క్రీస్తు నామము ఎరుగని చోట్ల పౌలు ప్రకటించాడు. ప్రతి విశ్వాసి క్రీస్తు నామము ఎరుగని చోట ప్రకటించాలి. కానీ ఇప్పుడు లోకం అంటోంది, మీ వాళ్ళు ఇక్కడ లేరు, ఆ పక్కన ఉన్నారు, అక్కడ వెళ్ళి ప్రకటించుకోండి అంటారు. 2 రోజుల క్రితం భద్రాచలంలో యేసు ప్రభు భక్తులు మీటింగ్ పెట్టుకుంటే చాలామంది ఆటంకంగా వచ్చి పోలీసులు మైక్ సిస్టమ్ దగ్గర నిలబడి మరి బయటికి వెళ్ళే శబ్దాన్ని కట్ చేసి బెదిరించి 2 దినాలు సువార్త చెప్పుకోవటానికి అవకాశం ఇచ్చారు. ఊరికి స్టేజ్ మీద 2 బాక్సులతో సువార్త సభలు జరుపుకున్నారు. 3వ దినం అది కూడా పెట్టద్దని అనేక మంది దొమ్మిగా వచ్చారు. క్రైస్తవ జనాంగం తిరగబడ్డారు. భద్రాచలం అంటే మనందరికీ తెలుసు, రాముని కళ్యాణం జరుగుతుంది. మరప్పుడు ఊరంతా మైకులు పెడతారు, ఊరంతా మైకులు పెడతారు, పేట పేటకు మైకులు పెడతారు, రోడ్లన్నింటిలో బాకాలు పెడతారు. అప్పుడు ఎవరికి అభ్యంతరం రాల. సువార్త ప్రకటన కొరకు చిన్న కూడిక ఒక కాంపౌండ్, ఒక మైదానంలో మీటింగ్ పెట్టుకుంటే ఆపేయమన్నారు. ఇవాళ ఎక్కడ ఉన్నది కాన్స్టిట్యూషన్ పరిరక్షణ? ఆలోచన చేయాలి. బైబిల్ అంటుంది క్రీస్తు నామం ఎరుగని చోట్ల చెప్పమంటారు. ఈ మనుషులు అంటారు ఇప్పుడు భూమి మీద మన దేశంలో మా ప్రాంతంగా రావద్దు అంటారు. అందుకని గవర్నమెంట్స్ ఫెయిల్ అయిపోతున్నాయి అనేది అన్ని చోట్ల వినబడుతున్నటువంటి స్లోగన్. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదలు అందరూ గద్దెత్తి మాట్లాడుతున్నారు గవర్నమెంట్స్ ఫెయిల్ అవుతున్నాయని. కారణం కొందరికి కొమ్ముగాయడు. క్రీస్తు నామం ఎరుగని చోట్ల బోధించాల్సిందే. దాట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఎ బిలీవర్. దాన్ని ఎవడు కాదంటలేదు. కాన్స్టిట్యూషన్ భద్రతనిచ్చింది. ఎక్కడ అనేది ఇంప్లిమెంట్ చేయాల్సింది గవర్నమెంట్ మరియు గవర్నమెంట్ సర్వెంట్స్. They were called as the officers, but they are the public servants. They are the servants of the government. And the government is the servant for the people and the public. We should not forget that in democratic country, ఈ యొక్క లౌకిక రాజ్యాంగం కలిగిన ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వం ప్రజలకు దాసుడు. ప్రభుత్వ అధికారులు ప్రజల చేత ఎన్నుకోబడి దాసుడైన ప్రభుత్వానికి దాసుడు. కానీ దాసుడు ప్రజలపై, పౌరులపై అఘాయిత్యానికి పూనుకుంటున్నారు. మతాన్ని, మత స్వేచ్ఛను, ప్రాథమిక హక్కును హరిస్తున్నారు. ఈ రోజున నాలాంటి వాళ్ళు సువార్థికులే కాదు, ఆనాడు కూడా పౌలును ఆటంకపరచడానికి అనేకులు ప్రయత్నించారు. అప్పుడు జరిగినది ఏమిటంటే, వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను,
మహత్ కార్యము చేతను పరిశుద్ధాత్మ శక్తి చేతను దేవుడి కార్యాలు జరిగించుట చేత ఇది సాధ్యమైంది అన్నాడు. ఇప్పుడు కూడా అదే జరగాలి. ఇప్పుడు కూడా అవే జరగాలి. క్రియ చేత, క్రియాబలం. క్రైస్తవుడు ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ ప్రదర్శించినప్పుడే క్రియాబలం ఏంటో తెలుస్తుంది సమాజానికి. మొదటి శతాబ్దంలో వాళ్ళు ప్రదర్శించారు, అందుకే తెలిసింది. గురుతుల బలం, అద్భుత కార్యముల బలము, పరిశుద్ధాత్మ యొక్క బలము, వాటి చేత దేవుడు రుజువులు చేయించినప్పుడే సంఘం వర్ధిల్లింది. సహోదరుడా, సహోదరి, దోస్ థింగ్స్ మస్ట్ బి హ్యాపెన్ టుడే, ఈవెన్ టుడే. పౌలు అంటాడు, నేనైతే మరి ఒకరి పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గుర్చిన సమాచారం ఎవరికి తెలియచేయబడలేదు, వారు చూతురని వినని వారు గ్రహింతురని వ్రాయబడిన ప్రకారము క్రీస్తునామం ఎరుగని చోట్లను సువార్తను ప్రకటించవలనని మిక్కిలి ఆశగల వాడనై ఉండి అలాగు ప్రకటించి తిని. క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్త ప్రకటించవలనని మిక్కిలి ఆశ కలిగి అలా ప్రకటించాను అన్నాడు. ఎందుకట? సమాచారం ఎవరికి తెలియచేయబడలేదో వారు చూచారు, వినబడలేదో వారు నేర్చుకున్నారు, గ్రహించారు. ఇవాళ కూడా అంతే. తెలంగాణ రాష్ట్రంలో 23% క్రిస్టియన్స్ అయిపోయారు. అఫీషియల్గా గవర్నమెంట్ దాచినా కూడా పొలిటికల్ పార్టీస్ అనౌన్స్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ 23%. మనం 2.3% అని చెప్పుకుంటున్నాం బీసీసీ. కానీ క్రీస్తుని అంగీకరించిన వారు లక్షలాది మంది, క్రీస్తు కొరకు చనిపోవటానికి సిద్ధంగా ఉన్న లక్షలాది మంది క్రైస్తవేతర కుటుంబాల నుండి ప్రభువుని ఎరిగిన వారు ఉన్నారు సమాజంలో. క్రైస్తవ్యాన్ని ఇబ్బంది పెట్టే కొలది వారు త్యాగమూర్తులుగా మారే పరిస్థితి కనిపిస్తా. సోదరుడా, సోదరి, వాక్యం ఏమంటుంది? సమాచారము తెలియచేయబడిన వారు చూచారట, వినబడినటువంటి వారు గ్రహించారట. ఎట్లా సాధ్యమైంది ఇది? ఎన్ని వందల మంది. ఒక సహోదరి కుటుంబానికి సహోదరుడు కలిసి పిలుస్తూ వెళ్ళాం. వారు చెబుతున్నారు, షీ వాజ్ బ్లైండ్. ఆమె 2 కళ్ళు పోయాయట. గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు, బ్లైండ్ 100% అని. ఆమె కళ్ళు వచ్చాయి ప్రార్థన చేసుకుంటే. ఇట్లా ఏ శాస్త్రం చెప్తుంది ఇది? నౌ షీ వాజ్ వర్కింగ్. ఇప్పుడు ఆవిడ పనిచేస్తోంది, ఉద్యోగం చేసుకుంటా. వాళ్ళు ప్రభువుని ఎరిగారు. వారింటి దగ్గర ఒక చిన్న ప్రార్థన సముదాయం ఏర్పరచుకున్నారు. వారు చూడని వారు, సమాచారం ఎరుగని వారు, బైబిల్ తెలియదు వాళ్ళకు, ధర్మశాస్త్రం తెలియదు, ఓల్డ్ టెస్టిమెంట్ తెలియదు. బట్ దే హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్. దేవుణ్ణి గ్రహించారు వాళ్ళు, దేవుణ్ణి గ్రహించారు. అది ఎవరి వల్ల కాదు ఆపటం. ఇవాళ మన దేశంలో అలాంటి వారు అనేక మంది ఉన్నారు. ఇలాంటి హేతువు చేత మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. అనేక పర్యాయములు నాకు ఆటంకము కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేను ఇక సంచరించవలసిన భాగము లేదు కనుక మీ యొద్దకు రావాలని అపేక్ష కలిగి, అనేక సంవత్సరాల అపేక్ష కలిగి, నేను స్పెయిన్ దేశానికి వెళ్ళినప్పుడు మార్గంలో చూచి మొదట మీ సహవాసంలో కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడి నుండి సాగా నంపబడుదునని నిరీక్షించుచున్నాను. పౌలు గారికి 1 సైడ్ ఛార్జెస్, 2nd సైడ్ ఛార్జెస్ ఉండవు ఎప్పుడు కూడా. ఊరు వెళ్ళటానికే డబ్బు, ఊరు నుండి మళ్ళీ బయటికి వెళ్ళటానికి అవతల వాళ్ళు సాగనంపాల్సిందే.
ఈ మధ్యన నేను ఇట్లాంటి ప్రయత్నం చేశాను హైదరాబాద్లో. నేను 7 సార్లు పోయాను హైదరాబాద్. రిటర్న్ ఛార్జెస్ లేని పరిస్థితులు అక్కడ వారు నన్ను పంపిస్తే నేను రిటర్న్ వచ్చిన అనుభవం ఉన్నది నా. చూడండి, దేవుడు మనుషులను డబ్బుతో నడిపించడు, శక్తితో నడిపిస్తాడు, నమ్మిక చేత నడిపిస్తాడు. నేను అనుభవంలో చూశాను. ఇప్పుడైతే పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు యెరూషలేముకు వెళ్తున్నాను. ఎలా అంటే యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల్లో పేదవారి నిమిత్తం మాసిదోనియా వారు, అకయా వారు కొంత చందా వేయ ఇష్టపడ్డారు. పేదవారికి చందా వేయ ఇష్టపడిన సంఘాలు ఉన్నవి ఆ రోజున, ఇవాళ లేవు. సంఘాల్లో ఉన్న పేదవాళ్ళకు చందా ఇవ్వటం ఇవాళ లేదు చర్చెస్లో. వెరీ సాడ్ అండ్ బ్యాడ్. ఇవాళ చర్చిలో పేదవాడికి చర్చి చందాన్ని ఇస్తున్నారా? లేదు. కాపరులు, కమిటీలే తీసుకుంటున్నారు. పేదలకు ఎక్కడ పంచుతున్నారు వాటిని? అది లోపము. అవును, వారు ఇష్టపడి దాన్ని చేశారు, వారు వీరికి రుణస్తులనగా ఎట్లా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయాల్లో పాలువారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయాల్లో వీరికి సహాయం చేయ బద్ధులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణం చేస్తాను. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణతతో వస్తానని నేను ఎరుగుదును. సహోదరులారా, యూదయాలో ఉన్న అవిధేయుల చేతుల నుండి తప్పించబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగినట్లు నేను దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయి ప్రార్థన నాతో కలిసి పోరాడాలని మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి, ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడై ఉండును గాక. 15వ అధ్యాయంలో 26వ వచనం నుండి నేను రేపటి దినం కూడా ధ్యానం చేస్తాను. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. క్రీస్తు కొరకు శ్రమను పడే అనుభవంలో ఇవాళ సంఘం ఉన్నది. క్రీస్తు నామం ఎరుగని చోట్ల సువార్త ప్రకటించుటకు ఇష్టపడిన పౌలు ఏ విధంగా చేశాడు, అలాంటి పరిస్థితులు ఇవాళ లేకుండా ఉన్నవు ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్యజనుల అర్పణ ప్రీతికరమైనదిగా ఆగునట్లుగా పరిశుద్ధాత్మ వలన ప్రభువా పరిశుద్ధపరచబడినట్లుగా చేయి. ఈ ప్రజలు వాక్యం విన్నవారు క్రీస్తు యొక్క శక్తి నెరుగునట్లుగా ఆత్మశక్తి చేత జరిగించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.